మీరెప్పుడైనా ఊహించారా ఒక దేశంలో ఒక్క పురుషుడు కూడా లేకుండా ఉండొచ్చని? వినడానికి ఎంతో వింతగా అసాధ్యంగా అనిపిస్తుంది కదూ, కానీ ఇది నిజం. ఈ కథ మనని ఒక అద్భుతమైన రహస్యం దాచుకున్న దేశం వైపు తీసుకెళ్తుంది. ఇది నిజంగా సాధ్యమా లేక కేవలం పుకారా? నిజంగానే ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన అందమైన ప్రదేశాల్లో ఒకటిగా మారిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వీడియోను ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, రహస్యం సత్యం, అద్భుతమైన దృశ్యాల అద్వితీయమైన ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. లిథువేనియా. ఫ్రెండ్స్, ఈ రోజు మేమే మిమ్మల్ని ఒక స్వర్గానికి తీసుకెళ్తున్నాం. అక్కడ మీకు కనిపించేది కేవలం అందమైన అమ్మాయిలు మాత్రమే. వాళ్ళ అందం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వక మానరు. ఆ దేశం పేరు లిథువేనియా. ఈ దేశంలో అమ్మాయిల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళకి పెళ్లి కోసం అబ్బాయిలే దొరకడం కష్టం. ఈ దేశం గురించి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి అమ్మాయిలకి ఆసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన అబ్బాయిలు బాగా నచ్చుతారు. ఈ విషయం వినగానే మీ మనసులో లడ్డులు పేలుతున్నాయా? కానీ ముందు ఈ దేశం గురించి కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడి అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో అంతే కఠినమైన చట్టాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని విన్నాక మీరు ఆశ్చర్యపోతారు. లిథువేనియా ఉత్తర ఐరోపాలో ఉన్న ఒక అద్భుతమైన దేశం. ఇక్కడి అమ్మాయిలు పాలరంగు చర్మంతో ఎంతో అందంగా ఉంటారు. కానీ విచారకమైన విషయం ఏంటంటే ఈ దేశంలో చాలా మంది అమ్మాయిలు జీవితాంతం పెళ్లి కాకుండానే ఉంటారు. ఎందుకంటే మన భారత్ లో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకనట్లే ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలు దొరకరు. ఈ దేశ జనాభా 28 లక్షలు. అందులో 55% అమ్మాయిలు, 40% అబ్బాయిలు. ఈ లెక్కలు చూస్తే ఇక్కడ అమ్మాయిల సంఖ్య ఎంత ఎక్కువో మీరే ఊహించవచ్చు. ఈ దేశ రాజధాని విల్నియస్. ఇది లిథువేనియాలో అతిపెద్ద నగరం. ఇక్కడ మధ్యయుగ కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. లిథువేనియాలో మాట్లాడే భాష లిథువేనియన్. ఇక్కడి కరెన్సీ లిటాస్. ఇది మన రూపాయికి సమానం. ఈ దేశంలో ఇతర దేశాలతో పోలిస్తే పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటారు. అందులో ఒకటి జోనినెస్. దీన్ని వేసవి సంక్రాంతిగా జరుపుకుంటారు. దీన్ని రాసో ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఈ రోజు ముఖ్యంగా అమ్మాయిలు సాంప్రదాయంగా దుస్తులు ధరించి నృత్యం చేస్తూ పాటలు పాడుతూ అడవుల్లోకి వెళ్లి అందమైన పూలమాలలు తయారు చేస్తారు. ఈ మాలలను నదిలో వదిలితే ఏ దిశలో మాల వెళుతుందో ఆ దిశ నుంచి వాళ్ళ జీవిత భాగస్వామి వస్తాడని నమ్ముతారు. ఆ రోజు రాత్రంతా నృత్యం, సంగీతం, ఫైర్ షోలతో సందడిగా ఉంటుంది. సెక్స్ అండ్ టూరిజం గురించి మాట్లాడితే మన మదిలో మొదట వచ్చేది థాయిలాండ్. కానీ లిథువేనియాలో ఒక రెడ్ లైట్ ఏరియా కూడా కనిపించదు. అయినా ఇక్కడ కొన్ని రహస్య ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ అన్ని జరుగుతాయి. అవును, 18 ఏళ్లలోపు అమ్మాయిలు కూడా ఈ పనిలో ఉన్నారు. వినడానికి వింతగా అనిపించిన పేదరికం, ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. లిథువేనియాని నదుల, సరస్సుల దేశం అని పిలిస్తే అతిశయోక్తి కాదు. ఇక్కడ 6000కి పైగా సరస్సులు, 758కి పైగా నదులు ఉన్నాయి. అందులో అతిపెద్దది నెమునాస్ నది. ఇది సుమారు 937 కిలోమీటర్ల పొడవుంది. దేశంలోని దక్షిణ పశ్చిమ భాగంలో ప్రవహిస్తుంది. ఇక ఈ దేశ ప్రజలు చదువుతో పాటు బీర్ తాగడానికి కూడా ఎంతో ఇష్టపడతారు. ఇక్కడ 60% మంది బీర్ ప్రేమికులు. ఆశ్చర్యకరంగా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఇక్కడ మద్యం తాగుతారు. మీరు కూడా బీర్ ఇష్టపడితే ఈ దేశం మీకు సరైన ప్రదేశం. ఇక్కడ బ్రాండెడ్ బీర్ల రుచిని ఆస్వాదించవచ్చు. ఈ దేశంలో బీర్ ఎంత నశిలిగా ఉంటుందో ఇక్కడి అమ్మాయిలు అంతే ఆకర్షణీయంగా ఉంటారు. తెల్లని చర్మం, రంగురంగుల కళ్ళు, అందమైన శరీరాకృతి. పర్యాటకులు చెప్పేది ఏంటంటే ఈ దేశానికి వెళ్ళిన వాళ్ళకి తిరిగి రావాలనే ఆలోచన రాదు. మీరు కూడా ఈ దేశానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ముఖ్యంగా ఇక్కడి అమ్మాయిలతో కానీ ఈ దేశంలోని వంటకాల రుచి చూడకపోతే మీరు అమృతాన్ని కోల్పోయినట్లే. ఇక్కడి వంటకాలు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. అందులో ఒకటి సిటిటీన్. గొర్రె మాంసం, పంది మాంసం, చికెన్, ఉల్లిపాయలు, క్యారెట్లతో తయారు చేసే ఈ వంటకం పర్యాటకులకు ఎంతో ఇష్టం. ఇక ఈ దేశంలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. మొదటిది ట్రాకై కాసెల్. ట్రాకై సరస్సు మధ్యలో ఉన్న ఈ 14వ శతాబ్దపు కోట లిథువేనియా చరిత్రకు చిహ్నం. దీని చుట్టూ సరస్సుల దృశ్యం దీన్ని మరింత ప్రత్యేకం చేస్తుంది. కోటలో ఒక సంగ్రహాలయం ఉంది. అక్కడ లిథువేనియా చరిత్రకు సంబంధించిన వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ బోటింగ్, కానోయింగ్, ట్రెక్కింగ్ లను ఆస్వాదించవచ్చు. ఇది ఒక అద్భుతమైన పర్యాటక స్థలం. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయడం, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోలో కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.